మాకు జన్మనిచ్చావు, నీలో జతపరిచావు, మాకి బ్రతుకునిచ్చావు, నీలో బలపరిచావు. మాకు జన్మనిచ్చావు, నీలో జతపరిచావు, మాకి బ్రతుకునిచ్చావు, నీలో బలపరిచావు. మాకు జన్మనిచ్చావు, నీలో జతపరిచావు, మాకు బ్రతుకునిచ్చావు, నీలో బలపరిచావు. నీ ఉన్నతమైన పిలుపునకు అర్హులుగా చేశావు, నీ అమూల్యమైన సేవను చేయ భాగ్యమునిచ్చావు. నీ ఉన్నతమైన పిలుపునకు అర్హులుగా చేశావు, నీ అమూల్యమైన సేవను చేయ భాగ్యమునిచ్చావు. మహిమ నీకే, ఘనత నీకే, స్తుతులు నీకే, మా సర్వము నీకే దేవా. మహిమ నీకే, ఘనత నీకే, స్తుతులు నీకే, మా సర్వము నీకే దేవా. కుటుంబాలు వేరైనా మమ్మల్ని ఐక్యపరచి నీ సంకల్పమునే మాలో నెరవేర్చున్నావు. ప్రాంతాలు వేరైనా నిశ్చితమైన స్థలంలో చేర్చి దివ్యమైన పరిచర్య జరిగించుచున్నావు. యేసయ్యా, నీ యొక్క ప్రేమను మేము మరువలేమయ్యా. కుటుంబాలు వేరైనా మమ్మును ఐక్యపరచి నీ సంకల్పమునే మాలో నెరవేర్చుచున్నావు. ప్రాంతాలు వేరైనా నీ చిత్తమైన స్థలమున చేర్చి దివ్యమైన పరిచర్య జరిగించుచున్నావు. అవునయ్యా. కుటుంబాలు వేరైనా మమ్మును ఐక్యపరచి నీ సంకల్పమునే మాలో నెరవేర్చుచున్నావు. ప్రాంతాలు వేరైనా నీ చిత్తమైన స్థలమున చేర్చి దివ్యమైన పరిచర్య జరిగించుచున్నావు. పరువమయా నీవు మాయన చేసిన మేలులన్నిటినీ నెరవేర్చుమయా నీవు మాయన కలిగిన ఆశలన్నిటినీ. పరువమయా నీవు మాయన చేసిన మేలులన్నిటినీ నెరవేర్చుమయా నీవు మాయన కలిగిన ఆశలన్నిటినీ. మహిమ నీకే, ఘనత నీకే, స్తుతులు నీకే, మా సర్వము నీకే దేవా. మహిమ నీకే, ఘనత నీకే, స్తుతులు నీకే, మా సర్వము నీకే దేవా. మా జీవితాలని ఆశీర్వదించావు ప్రభువా. అనేక మంది దీవెనకరంగా ఇంత భాగ్యం ఇచ్చావు. మేము ఉన్నంత కాలం నీ కార్యము వచ్చి ఒకరికొకరు ప్రోత్సాహంతో నిండిపోలి నడుస్తామయ్యా. ఆత్మీయ ప్రేమను పంచే కుటుంబాన్ని ఇచ్చావు. కుటుంబము ద్వారా ఎల్లప్పుడూ మహిమ కలుగును గాక. మా జీవితాలను ఆశీర్వదించావు, అనేకులకు దీవెనగా ఉండ భాగ్యమిచ్చావు. మేము ఉన్నంత కాలం నీ కాడి మోయుచు ఒకరికొకరు ప్రోత్సాహముతో నిన్ను పోలి నడిచెదం. మా జీవితాలను ఆశీర్వదించావు, అనేకులకు దీవెనగా ఉండ భాగ్యమిచ్చావు. మేము ఉన్నంత కాలం నీ కాడి మోయుచు ఒకరికొకరు ప్రోత్సాహముతో నిన్ను పోలి నడిచెదం. ఆత్మీయమైన ప్రేమను పంచే కుటుంబమునిచ్చావు. మా
కలుగుగాక. ఆత్మీయమైన ప్రేమను పంచే సంఘమునిచ్చావు. ఈ మా సంఘము ద్వారా ఎల్లప్పుడూ అందరూ దేవునికి మహిమ చెల్లిద్దాం. నీకే మహిమ కలుగుగాక. మహిమ నీకే, ఘనత నీకే, స్తుతులు నీకే, మా సర్వము నీకే దేవా. మహిమ నీకే, ఘనత నీకే, స్తుతులు నీకే, మా సర్వము నీకే దేవా. మాకు జన్మనిచ్చావు, నీలో జతపరిచావు, మాకి బ్రతుకునిచ్చావు, నీలో బలపరచావు. మాకు జన్మనిచ్చావు, నీలో జతపరిచావు, మాకి బ్రతుకునిచ్చావు, నీలో బలపరిచావు. నీ ఉన్నతమైన పిలుపునకు అర్హులుగా చేశావు. నీ అమూల్యమైన సేవను చేయ భాగ్యమునిచ్చావు. నీ ఉన్నతమైన పిలుపునకు అర్హులుగా చేశావు. నీ అమూల్యమైన సేవను చేయ భాగ్యమును. అందరూ కలిసి పాడదాం. మహిమ నీకే, ఘనత నీకే, స్తుతులు నీకే, మా సర్వము నీకే దేవా. మహిమ నీకే, ఘనత నీకే, స్తుతులు నీకే, మా సర్వము నీకే దేవా. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8862767777.